ఏంటంటే ప్రభు యొక్క మహాకృప. నువ్వు సంపాదించవలసి ఏంటంటే ఆయన కృప. ఆయన కృప నువ్వు ఎంత సంపాదిస్తావో అన్ని విషయాల్లో నువ్వు తప్పించబడుతూనే ఉంటావు. బంగారం సంపాదించాలా, డబ్బు సంపాదించాలని ఇలాగే పరిగెడతా ఉన్నాడు కానీ గెహాజీ. పరిగెడతా ఉంటే ఈయన ధనం కోసం పరిగెడతా ఉంటే శాపము మరి రోగము ఈయన వెనకాల పరిగెడతా ఉన్నాయి. మనం సంపాదించాలని పరిగెత్తే కొద్దీ మన వెనకాల ఒక భయంకరమైన శోధనలు వెంటాడుతూ ఉంటాయి. నువ్వు కావలసింది ఏంటంటే ఈ రోజుల్లో ప్రభువు యొక్క మహాకృపని. సంపాదించాలని పరిగెత్తిన గెహాజీ ఏమైపోయాడు? తనను తన కుటుంబం అంతటి రోగం ఆవరించింది, మొత్తం కప్పేసింది కుష్ఠరోగం. ఏమైపోయాడు? మొత్తం నశింపులోకి తీసుకెళ్ళాడు తన కుటుంబాన్ని. కృప కావాలని ఆశించలేదు, దేవుడు ఉంటే నాకు చాలని ఆశించలేదు, నాకేంటి దేవుని చేత పోషించబడుతున్నానని ఆయన ఆశించలేదు. ఏం కావాలనుకున్నాడు? నాకు డబ్బు కావాలా, వెలగల వస్తువులు కావాలా, విలువగల వస్త్రాలు కావాలని ఆశించి పరిగెట్టి